హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం సినిమా పరిశ్రమలోనో, రాజకీయాల విభాగంలోనో లేదా స్పోర్ట్స్ విభాగంలో తరచూ వింటుంటాం. ఈ కాస్టింగ్ కావచ్చు లేదా నాకేంటి అని ప్రశ్నిస్తున్నారు, నాకేంటి అని అడుగుతున్నారని ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. అయితే ఒక బాధాకరమైన అనుభవం ఎదురైందంటూ గర్ల్ సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిందే కాదు, కాంప్లైంట్ కూడా చేస్తుంది. బెంగుళూరు చెందినటువంటి ఒక ఎక్స్ అనే అమ్మాయి, XYZ, ఎందుకంటే పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఒక అమ్మాయి ఉద్యోగం కోసం హోటల్‌కి వెళుతున్నాం. హోటల్ విభాగంలో ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉద్యోగం ఇంటర్వ్యూలు చేస్తూనే, ఉద్యోగం రావాలంటే మీరు నాతో ఏకాంతంగా గడపాల్సి ఉంటుందని బహిరంగంగా అడగడంతోటి ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి తేరుకొని లాగి చెప్పుతో కొట్టినట్టు, ఆ కొట్టడంతోటి ఆయనతో సిగ్గుతో పరువు పోయింది. అందరూ చూశారు. అక్కడి నుంచి వెంటనే నేను వచ్చేశానంటూ ఆ అమ్మాయి తెలియజేస్తుంది. సో, ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళని, ఉద్యోగం కోసం వెళ్ళే బలహీనతలు ఉంటాయనో, లేదా వాళ్ళ అవసరాని కోసం ఎంతకైనా దిగజారుతారన్న అభిప్రాయంతోటి, లేదా స్త్రీ ఎప్పుడు కూడా పురుషాధిక ప్రపంచంలో బానిసగా ఉంటుందనుకోవడమా, ఇలాంటి భావజాలం వల్లే తరచూ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ బెంగుళూరు మెట్రోపాలిటన్ సిటీ, కొంచెం కల్చర్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, బ్రేవ్‌నెస్ ఎక్కువుంటుంది. ఎందుకంటే మెట్రో కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. గ్రామీణ స్థాయి వాళ్ళకైతే కొంచెం బిడేతనం ఉంటుంది. ఆమె అయితే ఎలా భరించేదో కానీ, ఈమె బెంగుళూరు టౌన్ కాబట్టి వెంటనే రియాక్ట్ అయింది. సో, ఈ వార్త, ఈ కథనం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకు కూడా ఇలాంటి అనుభవాలు అయితే వెంటనే మీరు దండించాలని నేను చెప్పలేను కానీ, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని కంప్లెయింట్ చేయొచ్చని కూడా చెప్తున్నాను.